నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముల్లుమూడి గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ క్లినిక్ బిల్డింగ్ను పనులకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనలో నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, నెల్లూరు రూరల్ టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఇప్పటివరకు చేశామని, మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా భావించి పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మిగతా గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని విలేజ్ హెల్త్ క్లినిక్ని శాంక్షన్ చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 5 విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ చేశారు. ములుమూడు, గొలకందుకూరు, అదేవిధంగా కన్నమూరు, మాదరాజుగూడూరు, పెనవర్తి గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా ములుమూడులో శంకుస్థాపన చేసుకున్నాం. రాబో వారం రోజుల్లో అవి కూడా శంకుస్థాపన చేసి మ్యాక్సిమం మార్చి ఎండ, ఏప్రిల్ మిడ్ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఓ పక్కన సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేస్తూ ఆ సంక్షేమ పథకాలని అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి బహుశా మీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఈ 19 నెలల్లోనే దాదాపు 400 కోట్లకు పైగా అటు అర్బన్ 26 డివిజన్లో కానీ, ఇటు గ్రామాల్లో కానీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటుకు సంబంధించి కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా చేయడం జరిగింది. ఇటీవలే మనం పుట్టేపాళెం కలుసుకు కూడా మొన్న 5వ తారీఖున శంకుస్థాపన చేసుకున్నాం. అయితే అదేవిధంగా ములుమూడి కలుజుకు సంబంధించి కూడా సమస్య చాలా రోజుల నుంచి ఉంది. ములుమూడి కలుజుకు సంబంధించి టెండర్ల ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. వాటర్ తగ్గిన తర్వాత ఫిబ్రవరిలో కానీ, మార్చిలో కానీ దాన్ని కూడా 50 లక్షల రూపాయలతో ములుమూడి కలుజుకు సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా ములుమూడి గ్రామ ప్రజలకు, నెల్లూరు రూరల్ మండల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. ఈ మంచి ప్రభుత్వాన్ని, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా